కెఫెన్ కన్స్యూమ్ చేయడం మంచిది కాదు. అండ్ కాఫీని ఎలా అయినా సరే క్విట్ చేయాలని చాలా మంది అనుకుంటారు. షూర్ మీరు కట్ చేయడం మంచిదే, కానీ నన్ను అడిగితే అసలు కాఫీ మీరు కట్ చేయాల్సిన అవసరమే లేదు. దానికంటే అన్నెసెసరీ థింగ్స్ చాలా ఉన్నాయి మీరు కట్ చేసుకోవాల్సింది. లైక్ షుగర్ ఇంటేక్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, లేదా బయట ఫుడ్ కానీ, ఇవి కట్ చేసుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే ఇప్పుడు కాఫీ అనేది మన డైలీ రొటీన్ లో ఒక హ్యాబిట్ అయిపోయింది. అసలు పాయింట్ ఏంటంటే ఒక హెల్దీ అడల్ట్ డే మొత్తంలో ఎంత కెఫెన్ తీసుకోవచ్చు అండ్ స్టిల్ హెల్దీగా కూడా ఉండొచ్చు. జస్ట్ ఈ ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక హెల్దీ అడల్ట్ కి సేఫ్ కెఫెన్ లిమిట్ వచ్చేసి 400 mg ఉంటుంది పర్ డే కి. జస్ట్ ఈ ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకోండి, 400. ఇప్పుడు యూజువల్లీ 8 ounces ఆఫ్ బ్లాక్ కాఫీలో అప్రాక్సిమేట్లీ ఒక 95 mg కెఫెన్ ఉంటుంది. సపోజ్ మీరు మార్నింగ్ ఒక బ్లాక్ కాఫీ తీసుకున్నారనుకోండి, సో ఇంకా మీకు అరౌండ్ 300 mg వరకు ఉంటుంది. సో మీరు కాఫీ కానీ, ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానీ, డైట్ కోక్స్ కానీ ఏం తీసుకున్నా కానీ డే మొత్తంలో మీరు ఆ 400 mg అబోవ్ మాత్రం ఉండకూడదు. సో అన్ని కలిపి మీరు కాల్కులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే నేను వాడే ప్రీ వర్కౌట్ లో అరౌండ్ 200 mg కెఫెన్ ఉంటుంది ఒక్క సర్వింగ్ లో. అది ఆల్మోస్ట్ నా డే మొత్తానికి హాఫ్ ఇంటేక్ అయిపోయింది. కానీ నేను యూజువల్లీ 200 to 300 mg లోపల మాత్రమే మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే చాలా మందికి 400 mg రీచ్ అవగానే యాంగ్జైటీ, స్లీప్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అండ్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈవినింగ్ టైమ్స్ లో కెఫెన్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ ఒక్కటే రూల్ గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చిన ఏవో కొన్ని కెఫెన్ డ్రింక్స్ చూస్ చేసుకోండి. సో ఆ డే మొత్తంలో మీరు 400 mg దాటుకొని ఉంటే చాలు. సో అది మెయింటైన్ చేసుకోండి.